Yes, good evening everyone. Welcome back to our channel BVN SSC Chalapati. So in the last video class session లో మనం how to find the mean in three different ways అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా how to find the mean in ungrouped data and how to find mean in grouped data. ఓకే, ఈ మీన్ యొక్క ఫైండింగ్ అనేది అన్గ్రూప్డ్ డేటాలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకున్నాం. అన్గ్రూప్డ్ డేటాలో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో చేయడం జరిగింది. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట. ఓకే, ఇకపోతే గ్రూప్డ్ డేటాలోకి వచ్చేటప్పటికి అంటే గ్రూప్డ్ డేటాలో మీన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనే టాపిక్ మీద కూడా ఒక ఇంట్రడక్షన్ క్లాస్ అన్నది ఇవ్వడం జరిగిందనమాట. అయితే అందులో 3 డిఫరెంట్ వేస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, సో గ్రూప్డ్ డేటాలో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 డిఫరెంట్ వేస్ ఉంటాయి. గ్రూప్డ్ డేటా అన్గ్రూప్డ్ గురించి నేను మాట్లాడలే, ఓన్లీ గ్రూప్డ్ డేటా గురించి చెప్తున్నాను. సో గ్రూప్డ్ డేటాలో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి 3 డిఫరెంట్ వేస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 3 డిఫరెంట్ వేస్కి కూడా డైరెక్ట్ మీన్ మెథడ్ ఒకటి, అంటే డైరెక్ట్ మెథడ్, అండ్ ఇంకొకటి అజ్యూమ్డ్ మీన్ మెథడ్, అండ్ థర్డ్ వన్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం అనమాట. సో ఈ మూడింటిని మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి గ్రూప్డ్ డేటాలో వాడతాం. అయితే ఈ రోజు రైట్ నౌ టుడే ఇన్ ది సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అంటే డైరెక్ట్ మెథడ్కి ఒక ఎగ్జాంపుల్ సమ్, అలాగే అజ్యూమ్డ్ మెథడ్కి ఒక ఎగ్జాంపుల్ సమ్, అలాగే స్టెప్ డీవియేషన్కి ఒక ఎగ్జాంపుల్ సమ్. అంటే ఫార్ములా ఓరియంటెడ్గా ఎలా చేయాలి అన్నది ఈరోజు మనం చూద్దాం. దీని నుంచి మనకి మ్యాక్సిమం 100/100% ఇందులోంచి మనకి పబ్లిక్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో right now today we are going to start about how to find mean, okay, by using third method ఏంటంటే స్టెప్ డీవియేషన్. ఓకే, ఒక్కసారి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఉపయోగించుకుని హౌ టు ఫైండ్ ద మీన్ అన్నది చూద్దాం. ఆల్రెడీ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏంటి మీన్ అంటే ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ స్టెప్ డీవియేషన్ కాబట్టి ఇక్కడ యుఐ వస్తుంది. సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనమాట. ఇది ఫార్ములా, దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా. ఓకే, ఇందులో ఏ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటి అజ్యూమ్డ్ మీన్. ఈ అజ్యూమ్డ్ మీన్ మనకి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకున్నాము, క్లాస్ మార్కుల్లోంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ కాదు, క్లాస్ మార్క్ కడతాం. ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి కట్టినప్పుడు ఆ క్లాస్ మార్కుల యొక్క కాలంలోంచి ఫస్ట్ నెంబర్ని అజ్యూమ్డ్ కింద తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రాబ్లం చేయబోతున్నాం. ఓకే, నెక్స్ట్ యుఐ అంటే ఏంటి. ఓకే, సో యుఐ ఎలా చేస్తాం, ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి చేయాలి. అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అనమాట. ఈ ఫార్ములా ఉపయోగించి చేయాలన్నమాట. యుఐ ఎలా వస్తుంది మనకి, ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ ఉంటుంది, అందులోంచి అజ్యూమ్డ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసి బై హెచ్ అంటే సైజ్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ వేస్తే మనకి యుఏ వస్తుంది. హెచ్ అంటే ఆల్రెడీ తెలుసు. సో ఫైనల్గా ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములా. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకే, ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ఇందులో ఏ అంటే మరీ చెప్తున్నా అజ్యూమ్డ్ ఇందులోంచి క్లాస్ మార్కులోంచి. ఇది ఓకే అనుకుంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక ప్రాబ్లం, అంటే మన ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు సాల్వ్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది కాబట్టి మీరు ఒప్పుకుంటే ఒకసారి మీకు ఒక పీడిఎఫ్ షీట్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, సో దాని నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మనకి ఆ పీడిఎఫ్ ఫార్మాట్ ఇక్కడ స్టాటిస్టిక్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టెప్ డీవియేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కాబట్టి ఇగోండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ పీడిఎఫ్ ఫార్మాట్. ఇప్పుడు మనం స్టెప్ డీవియేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ పేజ్ నెంబర్ 7లో ఉంటుందండి మనకి. ఓకే, సో యూ హ్యావ్ టు స్క్రోల్ అప్ టు పేజ్ నెంబర్ 7. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే మనం మీకు అన్ని ఐడియా వచ్చి ఉంటాయి, అన్ని చెప్పినవే ఉంటాయి. ఓకే, సో నథింగ్ టు వరీ. ఓకే, ఇక్కడ చూడండి. సో పేజ్ నెంబర్ 7లో ఉంటుంది మనకి, ఇదిగోండి.
సో రైట్ నో పేజ్ నెంబర్ 7. సో మీకు ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. ఓకే, సో ఇక్కడ చూడండి, స్టెప్ డీవియేషన్ మెథడ్ అని చెప్పాము అవునా కదా, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. సో ఇన్ స్టెప్ డీవియేషన్ వీ యూజ్ దిస్ ఫార్ములా. ఏంటంటే ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ, అంటే క్యాపిటల్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఎక్స్ఐలోంచి తీసుకోవాలని చెప్పాను, ఎక్స్ఐ కాలమ్లోంచి తీసుకోవాలని చెప్పాను అవునా, అజ్యూమ్డ్ మీన్. తర్వాత సిగ్మా ఎఫ్ఐ అంటే డినామినేటర్లో ఉన్నటువంటి సిగ్మా ఎఫ్ఐ అంటే చూడండి, సో డినామినేటర్లో ఉన్నటువంటి సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ అనమాట. నెక్స్ట్ యూఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఇప్పుడు చెప్పాను చూడండి, ఎక్స్ఐలోంచి ఏ తీసి డివైడెడ్ బై హెచ్ చేస్తే మనకి యూఐ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్స్ఐ ఎలా వస్తుంది ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి, లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2, అంటే దాన్ని మనం క్లాస్ మార్క్ అంటాం. ఈ ఫార్ములా అర్థమైపోతే నౌ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద సమ్. హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది క్లారిటీగా, ఒక ఎగ్జాంపుల్ చేయడం జరిగింది. ఓకే, సో యూజింగ్ స్టెప్ డీవియేషన్ ఫైండ్ ద మీన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. అదిగోండి డేటా చూసుకోండి. ఓకే, పైన ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్, పైన ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్ 0 to 15 అంటే సైజ్ ఎంతండి, 15 అవునా. సో 0 to 15, 15 to 30, అండ్ అలాగే 30 to 45, 45 to 60, 60 to 75, 75 to 90. ఈ పైవన్నీ కూడా క్లాస్ ఇంటర్వెల్ సిఐ, కిందవి ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ అంటే ఏంటి, 12, 15, 11, 20, 16, 6, ఇవన్నీ ఎఫ్ఐస్ అనమాట. అంటే ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రెండు యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం చూసుకోండి, క్లాస్ ఇంటర్వెల్ అలాగే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే క్లాస్ ఇంటర్వెల్స్ చూసుకోండి అన్ని అరేంజ్ చేసాము. ఓకే, సో వాడు ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ అన్ని అరేంజ్ చేసి ఉంచాం, 0 to 15, 15 to 30, 30 to 45, 45 to 60, 60 to 75, 75 to 90. వాడు ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీస్, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఇంటర్వెల్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంది అవునా కదా, అంటే సిఐ కట్టాం, ఈఎఫ్ఐ కట్టాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్ఐలోకి వెళ్ళాలన్నమాట. ఎక్స్ఐ అన్నది ఏంటి, క్లాస్ మార్క్. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్లో ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ మూడు కాలమ్స్. ఓకే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కాలం నెంబర్ 1, కాలం నెంబర్ 2, కాలం నెంబర్ 3. ఈ మూడు కాలమ్స్ మూడు మెథడ్స్కి కామన్గా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మూడు మెథడ్స్ అంటే ఏంటి, డైరెక్ట్ మెథడు, అజ్యూమ్డ్ మెథడు, స్టెప్ డీవియేషన్ మెథడ్. అంటే మీన్లో 3 మెథడ్స్కి కూడా ఈ ఫస్ట్ 3 కాలమ్స్ కామన్, ఇవి కామన్గా ఉంటాయి. ఓకే, ఏ మూడు, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ. ఇప్పుడు ఎక్స్ఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పాము, లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2, అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి, అంటే లోవర్ బౌండరీ 0 plus 15 ఎంత, 15 అవునా. సో 0 plus 15 ఎంతండి మనకి, సో 0 plus 15, 15, 15 by 2 ఎంతండి, 7.5. అలాగే నెక్స్ట్ 15 plus 30 అంటే లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ, అంటే 15 plus 30, 45, 45 by 2, 22.5. అలాగే 30 plus 45, 75 by 2, 37.5. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి, అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ప్రతి దానికి చెయ్యక్కర్లే, ఒక దానికి చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అంటే 0 and 15, అంటే 0 plus 15 అంటే 0 plus 15 by 2, 15 by 2 అంటే ఎంత, 7.5 అవునా. 7.5 ఫస్ట్ దానికి చేసి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు సైజ్ ఎంత ఉంది, 15, 15 డిఫరెన్స్ వచ్చింది అవునా కదా. ఇగో చూడండి, 15 ఇక్కడ 15, ఇక్కడ 15, ఇక్కడ 15, అన్నిటికీ 15, 15 డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ని ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, 7.5కి డిఫరెన్స్ ఎంత, 15, అంటే 15 కలిపితే 22.5, మళ్ళీ 22.5కి ఆ డిఫరెన్స్ కలపండి, 37.5, మళ్ళీ 37.5కి ఈ డిఫరెన్స్ కలపండి, 52.5, 52కి ఇంకో 15 కలపండి, 67, 67కి ఇంకో 15 కలపండి, 82. అంటే ఒక దానికి చేసి, జాగ్రత్తగా ఇదే లాజిక్ ఫాలో అయిపోండి, ఒక దానికి చేసి, అంటే క్లాస్ మార్క్స్ చెప్తున్నాను, ఒక దానికి చేసి రిమైనింగ్ అన్ని క్లాసులకి ఓపిక ఉంటే చేసుకోండి. లేదు టైం సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎంతైతే డిఫరెన్స్ ఉందో 15 అయితే 15 యాడ్ చేస్తాం,
10 ఉంటే 10 యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 to 10, 10 to 20 ఉందనుకోండి, ఆ 10 యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 యాడ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఇవి ఎక్సైజ్. ఒకటి గుర్తుపెట్టుకుని ఈ 3 కూడా డైరెక్ట్కి, అజ్యూమ్డ్కి, స్టెప్ డీవియేషన్కి కామను. నెక్స్ట్ సిఐ, ఎఫ్ఐ, ఎక్స్ఐ అయిపోయి. నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ కాబట్టి యూఐ ఉంటుంది, అవునా కదా. యూఐ ఎలా వస్తుంది చూడండి, ప్రతి క్లాస్ ఇంటర్వ్యూకి కడుతున్నాం. ఎక్స్ఐలోంచి ఏ బై హెచ్ అని చెప్పాం, అవునా కదా. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కట్టాం ఎక్సైజ్. అందులోంచి ఫస్ట్ దాన్ని ఏం చెప్పాను, అజ్యూమ్డ్ వాల్యూ ఫ్రమ్ ఎక్స్ఐ అని చెప్పాను మీకు ఫార్ములా, గుర్తుందా లేదా. అజ్యూమ్డ్ వాల్యూ ఏ అంటే అజ్యూమ్డ్ వాల్యూ ఫ్రమ్ ఎక్స్ఐ, ఫస్ట్ వాల్యూని తీసుకోమని చెప్పాను, అవునా కదా. అంటే 7.5 నేను అజ్యూమ్డ్ వాల్యూ కింద తీసుకుంటున్నాను. తీసుకుని ఇక్కడ రండి, ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి యూఐ కట్టాలి. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ తీసుకోండి, ఏంటి 0 to 15 అంటే తీసుకుంటే ఇక్కడ ఎక్స్ఐ వాల్యూ ఎంత ఉంది, ఈ ఫస్ట్ క్లాస్కి ఎక్స్ఐ వాల్యూ ఎంత 7.5 అంటే 7.5 మైనస్ ఏ వాల్యూ కూడా అదే చూసుకోండి. ఫస్ట్ అంటే ఇగో ఏ వాల్యూ ఇదే, ఎక్స్ఐ వాల్యూ కూడా అదే, అవునా కదా. అంటే ఎక్స్ఐ వాల్యూ ఇదే, ఏ వాల్యూ కూడా ఇదే. అందుకని 7.5 మైనస్ 7.5 బై హెచ్. హెచ్ అంటే ఎంత 15, అవునా కదా. 15 కదా డిఫరెన్స్. సో 0 మైనస్ 0 బై 15 0. సరిపోయిందా లేదా. నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లోకి రండి. సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ ఏముంది, 15 to 30 ఉంది, అవునా కదా. ఈ 15 to 30కి ఓకే ఎక్స్ఐ వాల్యూ ఎంత 22.5 అంటే ఇక్కడ 22.5 మైనస్ ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం 7.5 అంటే 22.5 లోంచి 7.5. అలా థర్డ్ క్లాస్కి వచ్చేటప్పటికి ఇందులోంచి మళ్ళీ అది తీస్తాం అనమాట. అంటే 22.5 అన్నది ఎక్స్ఐ వాల్యూ, ఏ వాల్యూ అన్నిటికీ కామన్, ఏ వాల్యూ మారదు ఎందుకంటే అజ్యూమ్డ్ కాబట్టి అదే అన్నిటిలో కామన్గా ఉంటుంది. అంటే 22.5 మైనస్ ఏ వాల్యూ 7.5 తీస్తే 15 డిఫరెన్స్, 15 బై హెచ్. హెచ్ కూడా 15 అంటే 15 బై 15 ఎంత 1, అవునా కదా. సో నెక్స్ట్ థర్డ్ క్లాస్కి రండి. థర్డ్ క్లాస్ ఇంటర్వెల్ 30 to 45. దీని యొక్క అంటే 30 to 45 సారీ ఫర్ ద ఇంటర్వెల్స్, just 1 second. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సారీ ఫర్ ద ఇంటర్వెన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 30 to 45 అంటే 30 నుంచి 45కి ఎక్స్ఐ వాల్యూ ఎంత వచ్చింది 37.5 వచ్చింది. అంటే ఇక్కడ 37.5 వేసి మైనస్ ఏ వాల్యూ ఎంత 7.5 అంటే 37.5 లోంచి 7.5 తీస్తే ఎంత 30 డివైడెడ్ బై హెచ్ వాల్యూ. హెచ్ అంటే ఎంత 15 అంటే 30 బై 15 అంటే ఎంత 2. లేదా ఇది కూడా అంటే ఒకటి 0 1 తీసుకొచ్చి ఇంకా వరుసగా వేసుకుంటూ వెళ్ళిపోయింది 0 1 2 3 4 5 ఎందుకంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరుసగానే వస్తాయి. అది కూడా ఒక ఈజియెస్ట్ ట్రిక్ అనమాట. అంటే చూడండి ఎక్స్ఐకి యూఐకి చాలా సింపుల్ టెక్నిక్ చూసుకోండి. ఎక్స్ఐ అంటే ఏం చెప్పుకున్నాం, లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ ఒక క్లాస్కి చేసి రిమైనింగ్ అంతా కూడా ఈ డిఫరెన్స్ ఎంతైతే ఉందో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, అవునా కదా. ఇది ఒక టెక్నిక్. యూఐకి వచ్చేటప్పటికి ఏంటి ఒకదానికి చేసి రిమైనింగ్ అన్ని 0 వచ్చింది అనుకోండి 1 2 3 4 5 వేసుకెళ్ళిపోతాం. ఎందుకు కంటిన్యూగా వస్తున్నాయి, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎక్స్ఐ వచ్చింది యూఐ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి ఎఫ్ఐ యూఐ మనకి ఫార్ములాలో ఉంది ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ అంటే ఎఫ్ఐ అలాగే ఇక్కడ యూఐ. అంటే ఇప్పుడు ఈ రెండు చూసుకొని మల్టిప్లై చేయాలి ఎఫ్ఐ యూఐ ఉంది, అవునా కదా. అంటే ఎఫ్ఐ ui 12 into 0 0 15 into 1 15 11 into 2 22 20 into 3 60 16 into 4 64 6 into 5 30 అంటే fi డాట్ ui fiని uiని అంటే ఇక్కడ ఉన్నటువంటి fi ఇక్కడ వచ్చినటువంటి ui రెండు మల్టిప్లై చేసి ఇవి అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి ఏం చేస్తున్నాము సిగ్మా ఫార్ములా ఉంది కదా సిగ్మా ఎఫ్ఐ యూఐ అంటే వీటి యొక్క సమ్ అనమాట. వీటి యొక్క సమ్ వేటిది సిగ్మా ఎఫ్ఐ యూఐల యొక్క సమ్ ఎంత వచ్చింది 191. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి 191. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఫార్ములాలోకి వస్తే ఇది మెయిన్ ఫార్ములా అవునా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అవునా కదా. అయితే ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత తీసుకుని చూడండి ఏ ప్లేస్ 7.5 చెక్ చేసుకోండి ఇగోండి
ఫస్ట్ వాల్యూని నేను ఏ ప్లేస్ 7.5 తీసుకున్నాను లేదా, అంటే 7.5 ప్లస్ ఇగోండి సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది 191, ఇగో 191 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని, అంటే చూడండి ఇగోండి ఈ సిగ్మా ఎఫ్ఐ అన్ని యాడ్ చేస్తే ఎంత వచ్చింది 80 వచ్చింది, అంటే 191/80 ఇంటూ హెచ్. హెచ్ అంటే డిఫరెన్స్ 15, అంటే 7.5 ప్లస్ ఇది 191 డివైడెడ్ బై 80 సింపుల్గా చేస్తే 2.38 రఫ్గా వచ్చింది ఇంటూ 15, అంటే 7.5 ప్లస్ ఇది ఇంటూ చేసుకోండి చూడండి 35, అంటే 2.38 అన్న వాల్యూ దేనికంటే 191 డివైడెడ్ బై 80 చేస్తే 2.38 వచ్చింది. ఈ 2.38 ఇంటూ 15 చేస్తే 35.70 వచ్చింది అనమాట. ఫైనల్గా 35.70 ప్లస్ 7.5 43.20 అన్నది మనకి మీన్ అన్నమాట. ఒక్కసారి మీరు చూసుకోండి, ఇది మన టెక్నిక్ అన్నమాట. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెయిల్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సిఐ ఎఫ్ఐ ఎక్స్ఐ ఈ 3 కాలమ్స్ అన్నిటికీ కామను. అండ్ అలాగే దీనికి డిఫరెన్స్ చెప్పాను చూసుకోండి. ఎక్స్ఐ ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి కట్టక్కర్లేదు, ఒక దానికి కట్టిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఏ డిఫరెన్స్, ఈ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్న డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ అలాగే యూఐలో ఒకదానికి కట్టి 0 వచ్చింది, ఇంకా రిమైనింగ్ అన్ని కంటిన్యూగా వేసుకెళ్ళిపోవచ్చు 1 2 3 4. ఎందుకు అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి. సో వచ్చిన తర్వాత ఎఫ్ఐ యూఐ మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకుంటాం, వాటి యొక్క సమ్ సిగ్మా ఎఫ్ఐ యూఐ అవుతుంది, అది ఫార్ములా వేస్తాం అనమాట. సో దిస్ ఈస్ ద జనరల్ టెక్నిక్ ఫర్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, ఇది ఫార్ములా. ఓకే, ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక నిమిషంలో ప్లే చేస్తాను, మీరు చూసుకోండి. సో థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.